మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది. మనకి ఇంట్లో పెళ్లిన గ్యాస్ సిలిండర్ పెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని కలల్వాడ కాలనీలో అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక గాఢ నిద్రలో ఉన్న ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మధ్యలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి కరెంట్ది. సో మేము పోయేసరికి ఆల్రెడీ కాలుతున్నాయి. మేము పోయి నీళ్ళు అవి ట్రై చేసినాం కానీ అప్పటికి కాలిపోయారు. పోనీ ఏమైనా లోపల నుంచి ఏమైనా శబ్దాలు వినబడుతుందంటే అవి కూడా లేవు. మేము పోయేసరికి మిగతా జీవులు మేము నీళ్ళు పోయడం, తర్వాత ఎంబడి ఫైర్ ఇంజిన్ జరగడం, తర్వాత ఎంబడి పోలీసులు వచ్చారు, తీసుకొని బాడీ తీసుకొని అయితే వెళ్ళారు. ఏం జరిగింది అనేది ఇక మాకైతే తెలియలేదు. మొత్తానికైతే అక్కడ లోపలైతే మంటలు వచ్చినాయి. దాని తర్వాత లోపల ఇంకేం వెళ్ళిందో తెలియదు కానీ ఆ తర్వాత రేకులు లోపల సామాన్లన్నీ డ్యామేజ్ అయిపోయింది. మొత్తం ముగ్గురు. మేము లోపల పోయి మంటలు ఆరిపోయే వరకల్లా బాడీ మొత్తం అయిపోయింది, డిస్మ్యాచ్ అయిపోయింది. ప్రయత్నం చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి 11 వేసింది. అయితే మేము మనం నిద్ర పడుతుంది. అప్పుడే నిద్ర పడుతుంది. మా ఇంట్లోకి పొగసూరు వాసన ఇల్లు కమ్ముకుంది. ముళ్ళు కమ్ముకొని ఏంద్రా ఇల్లు వాసన వస్తుంటే కంగురు వాసన వస్తుంది ఏంద్రా అని లేచి చూస్తే బయటకు వచ్చిన కిటిక మన మెట్ల కాంచి చూస్తే పెద్ద మంటలు వేసింది. మంటలు వేసి గోడకి ఇటు అటు గడ్డం కాలినట్టు కాలుతుంది లోపల. లేచేసరికి మా రమేష్ని నేను లేపిన డోర్ రేకులు కొడితే దవదవ లేచిండు. మా బుజ్జి కూడా లేచింది. దవదవ వచ్చినాం. ఆడికి లోపల బొగ్గు లోపల మంట కనబడుతుంది. ఆ మనిషి కూడా ఒక కనబడుతుంది. ఒక వదినట్టుంది కనబడుతుంది లోపల. నీళ్ళు చల్లినాం బకెట్ల డ్రమ్ముల నీళ్ళు ఉంటుంది. ఎంత చల్లినా కానీ అది ఆరలే. ఒక 5 నిమిషాలకి సిలిండర్ పేలింది. అందరూ ఉరికినాం. ఇక అది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్, మనం చూస్తున్నాం మొత్తానికి ఇంట్లో అయితే గ్యాస్ సిలిండర్ పేరడంతో వెంటనే అక్కడ ప్రమాదంలో ముగ్గురు వెంటనే సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ అసలు ఎలా జరిగింది ప్రమాదం? నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కలల్వాడ కాలనీలో జరిగిన ఈ ఘోర ప్రమాదం గుండెల్ని పిండేసే ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రిస్తున్న వేళ కుటుంబం క్షణాల వ్యవధిలో మంటల్లో కలిసిపోవడం, అక్కడ ఉన్న వారందరినీ కూడా కలిసివేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గ్రామానికి చెందినటువంటి చంద్రమ్మ తన మనవడు మనవరాలు చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఆ పిల్లలకు సంబంధించి అక్కడ తండ్రి లేకపోవడంతో నానమ్మ కూలి పనులు చేసుకుంటూ ఆ ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది. అంటే మనవడు లక్ష్మణ్ ఇంటర్ చదువుతా ఉన్నాడు, ప్రణీతి 10th చదువుతుంది. లక్ష్మమ్మ గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కూడా వాళ్ళిద్దరిని మనవరాల్ని పోషిస్తూ ఉంది. అయితే అర్ధరాత్రి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఒకసారిగా మంటలు చెలరేగాయి. వారు తేరుకునే లోపే కూడా ఆ మంటలు మొత్తం కూడా ఇంటిని చుట్టుముట్టేశాయి. సజీవ దహనమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి వేళ కాబట్టి ఆ మంటలను పసిగట్టలేని వారంతా కూడా స్థానికులు వచ్చేలోపు కూడా మొత్తం పూర్తిగా విగత జీవులుగా పడి ఉన్న పరిస్థితి, అంటే పూర్తిగా సజీవ దహనమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్రామానికి చెందినటువంటి అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు, పోలీసులు చేరుకున్నారు, ఘటనపై కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే అర్ధరాత్రి వేళ ఏ టైంలో జరిగిందో కూడా ఇంతవరకు కూడా క్లారిటీ రాని పరిస్థితి. ఎందుకంటే ముగ్గురు ఆ ఇంట్లో నిద్రిస్తున్నారు, ముగ్గురు చనిపోయారు. అంటే ప్రత్యక్ష సాక్షులు కూడా లేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే ఘటన జరిగినాక దాదాపు 3-4 గంటల తర్వాత పక్కన ఉన్నటువంటి స్థానికులు తేరుకున్నారు. అంటే ఇంటి బయట నిద్రిస్తున్నటువంటి వారంతా కూడా ఒకసారిగా మంటల వేడి వచ్చినటువంటి నేపథ్యంలో వారు మేల్కొన్నారు. అప్పటికే వారు వచ్చి కూడా సహాయక చర్యలు చేద్దామనే లోపే కూడా మొత్తం కూడా ఆ ఇల్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. వారందరూ లోపల ఉన్నటువంటి చంద్రమ్మ, మనవరాలు పూర్తిగా సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అంటే ఫైర్ ఇంజన్ వచ్చే లోపు కూడా పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చే లోపు కూడా వారందరూ కూడా ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ముగ్గురి మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ పిల్లలకు సంబంధించిన తల్లి వేరే రాష్ట్రంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు కూడా తెలుస్తా ఉంది. ఆమె కూడా సమాచారం ఇచ్చారు. మొత్తానికైతే ఒక విషాద ఘటన అని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఇంటి లోపల తో కూడా మంటలు చెలరేగాయని కూడా అక్కడ పక్కన ఉన్నటువంటి స్థానికులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే వారందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు కాబట్టి వారు అలర్ట్ అయ్యేటువంటి
సమయం లేకుండా పోయింది. వాళ్ళు అలర్ట్ అయ్యే లోపే కూడా మంటలు పూర్తిగా ఇల్లు మొత్తం కూడా చుట్టుముట్టాయి. అక్కడ గ్యాస్ సిలిండర్ కూడా పేలినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే కొంతమంది మాత్రం ఆ గ్యాస్ సిలిండర్ పేలిన అంటే సౌండ్ కు నిద్ర లేచినట్టు కూడా తెలుస్తా ఉంది. కొంతమంది ఆ మంటల అగడు అంటే బయట వాడుకు ఎండాకాలం బయట నిద్రిస్తారు కాబట్టి ఆ వేడికి పసిగట్టి ఘటన స్థలానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే ఏదేమైనా ఒక విషాదం, ఒక పేద ఇంటి దీపాన్ని ఆర్పేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముగ్గురు చనిపోవడం, ఆ పిల్లలకు సంబంధించి చిన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోవడం, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా నానమ్మ దగ్గర ఉంటూ కూడా చదువుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చిన్న పాప 10th చదువుతా ఉంది, బాబు ఇంటర్ చదువుతా ఉన్నారు. చదువులో కూడా వారు చాలా చలాకీగా ఉంటారని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇప్పటికే బంధువులు విధంగా వారికి సంబంధించినటువంటి పక్కన గ్రామానికి సంబంధించిన స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతదేహాలకు సంబంధించి కూడా గుర్తుపట్టలేని స్థితిలో కూడా పూర్తిగా దహనమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, ఒక ఘోర పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అంటే కిరణ్, అసలు ఏ సమయంలో జరిగింది ఇదంతా కూడా? అయితే వారు రాత్రి అంటే అప్పటి వరకు గ్రామం సంబంధించి అక్కడ చుట్టుపక్కల చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రాత్రి 8-9 గంటల వరకు బయట కూర్చొని సరదాగా తమతో మాట్లాడారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే భోజనం చేసి పడుకున్న 2-3 గంటలకు ఈ ఘటన జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో పక్కన ఉన్న అంటే 10 గంటలు 11 సమయమైనా వారు వచ్చి చూసేవారు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగడం, ఆ ఇంటి మొత్తం కూడా క్షణాల్లో ఇంటిని మొత్తం మంటలు చుట్టేయడం, అక్కడ గ్యాస్ సిలిండర్ పేలిన నేపథ్యంలో వారికి సహాయక చర్యలు చేసేందుకు కూడా సమయం లేని పరిస్థితి. అంటే క్షణాల్లో మంటలు చెలరేగా క్షణాల్లో సజీవ దహన అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వారు చెప్తున్నటువంటి వర్షం ప్రకారం తెల్లవారుజామున 2-3 గంటలకు జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.